ఈ తర్వాత 5th పొజిషన్లోకి వచ్చేసరికి కేహెచ్ఐటి, ఓకే, కళ్యాణ్ హరినాథ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, దీన్ని మనకి గుంటూరు రీజియన్లో మనం చెప్పుకోవచ్చు. సో పల్నాడు రీజియన్ కూడా దీంట్లో అటాచ్ చేసి చూసినప్పుడు వచ్చేసి నెక్స్ట్ పొజిషన్స్లో నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, పల్నాడులో దీన్ని టాప్ చూడొచ్చు. ఈవెన్ ఇక్కడ కానీ తీసుకున్నప్పుడు అయితే 4th పొజిషన్లో కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఏది ఉమ్మడిగా చూసుకున్నప్పుడు నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ మనకి 4th పొజిషన్లో ఉంటుంది. ఉమ్మడిగా చూసుకున్నప్పుడు పల్నాడు పొజిషన్లో మాత్రం ఇది నెంబర్ 1 పొజిషన్గా ఉంది, అది నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. ఇక్కడే మరొక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. సో ఈ మొత్తంగా ఈ 10 కాలేజీలు మంచి కాలేజీలని మనకి గుంటూరు జిల్లాలో చెప్పొచ్చు. పల్నాడు జిల్లా సపరేట్గా చూస్తే మాత్రం నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్, ఓన్లీ తిరుమల ఇంజనీరింగ్ కాలేజ్. ఉమ్మడి గుంటూరు జిల్లా పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నప్పుడు మాత్రం ఇందాక చెప్పినటువంటి 5 కాలేజెస్ ప్లస్ ఈ ఇంపార్టెంట్ కాలేజెస్గా మనం చూడొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఫీ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు మనకి మంచి కాలేజ్ అనుకున్నట్లయితే 66,000 రూపాయలు కౌన్సిలింగ్లో ఫీజు ఉంది. కొంచెం ఇప్పుడు కేహెచ్ఐటి లాంటి కాలేజీలో ఒక 40,000 రూపాయలు ఫీజు ఉందన్నమాట. మేనేజ్మెంట్ కూడా తీసుకున్నప్పుడు 3 టైమ్స్ ఇంజనీరింగ్ కాబట్టి 2 లక్షలు హైయెస్ట్ గాను, దాదాపు 1,25,000 కూడా మనకి ఇక్కడ ఈ టాప్ 10 కాలేజెస్లో ఆ పర్టికులర్ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ రకంగా ఫీజెస్ అనేవి ఉన్నాయి. సో ఇదండి ఈరోజు సంబంధించినటువంటి విషయం. థ్యాంక్ యూ సో మచ్. జై